హలో గైస్, ఎలా ఉన్నారు? ఇండియన్స్కి గోల్డ్ అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. మన పండుగలు, సాంప్రదాయాలు, వేడుకలు, వివాహాలు అసలు బంగారం లేకుండా వీటి ప్రాముఖ్యతను అస్సలు ఊహించుకోవడం కష్టం. అనేక మతాలు, కులాలు కలిసి ఉన్న మన దేశంలో ఎవరు ఏ మతానికి చెందిన అందరికీ కామన్గా బంగారం అంటే ఇష్టం ఉంటుంది. బంగారం అంటే కేవలం ఆభరణాలు కాకుండా ఇది సంపదకి, సమృద్ధికి, సాంప్రదాయానికి, అలాగే కట్టుబాట్లకు ఒక ప్రత్యేకగా నిలుస్తుంది. అసలు ఎందుకు మన ఇండియన్స్కి బంగారం అంటే అంత పిచ్చి? ఈ వీడియోలో మనం ఇండియన్స్ బంగారాన్ని ఎందుకు ఇంతగా ఇష్టపడతారు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ట్రై అని ఎందుకు అన్నాను అంటే, నేను ఎన్ని రీజన్స్ చెప్పినా సరే ఇంకో కొత్త కారణం ఉంటూనే ఉంటుంది మన వాళ్ళకి. అందుకని మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి. నేను ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాను. ఈ గోల్డ్ హిస్టరీని కనుక చూస్తే అనేక వేల ఏళ్ల క్రితం బంగారం మన ఆచారాల్లో, సాంప్రదాయాల్లో ఒక భాగమైంది. హరప్ప నాగరికత నుండి స్టార్ట్ చేస్తే మౌర్య, గుప్తా ఎంపైర్స్ ఇంకా ఇతరత్ర రాజవంశాల్లో కూడా బంగారం అనేది ఒక ప్రత్యేకంగా భావించి రాజులు వారి పవర్ అండ్ వెల్త్ని చూపించడానికి ఉపయోగించేవాళ్ళు. అందుకే మన దేశంలో బంగారం ప్రాచీన కాలం నుండి గ్రేట్ ఎంపైర్స్కి సింబాలిక్ స్టేటస్గా నిలిచింది. బంగారాన్ని జస్ట్ వాల్యుబుల్ మెటల్గా కాకుండా ఇది ఫ్యూచర్ జనరేషన్స్ కోసం సంపదను నిల్వ చేయడానికి ఉపయోగించేవాళ్ళు. లైక్ మనలో చాలా మంది ఇళ్లలో ప్రజెంట్ బంగారం కొనే స్తోమత ఉన్నా లేకపోయినా అమ్మ బంగారం అని చెప్పేసి అమ్మ బంగారం అని ఎంతో కొంత పాత బంగారం ఉంటుంది. లేదా వారు ఏంటంటే వాళ్ళకున్న అభిమానంతో అదే గోల్డ్ని కరిగించి కొత్త మోడల్స్ చేయించుకుంటూ ఉంటారు. ఒకసారి బంగారాన్ని స్పిరిచువల్ ఇలా చూస్తే ఎస్పెషల్లీ కొన్ని వందల సంవత్సరాల నుండి మాత్రమే ఇండియాలో మతాలు వచ్చాయి. అంతకుముందు ఉన్నది మొత్తం సనాతన ధర్మం. భారతీయ ఆచారాల ప్రకారం బంగారం ధార్మికంగా ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. మన దేవాలయాల్లోని దేవతల విగ్రహాలన్నీ బంగారంతో అలంకరించబడటం అనేది ఒక రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం మనం. ముఖ్యంగా లక్ష్మీదేవి వంటి సంపత్ దేవతలకు బంగారంతోనే పూజించడం మనం చూస్తూ ఉంటాం. బంగారం అంటే పవిత్రతకు ప్రతీక. ఇక్కడ బంగారాన్ని శుభం అని కూడా కొలుస్తూ ఉంటారు. భాగ్యానికి రిఫ్లెక్షన్గా చూస్తూ ఉంటారు. అలాగే పండుగలు, ముఖ్యంగా అక్షయ తృతీయ, దసరా, దీపావళి వంటి పండుగల్లో బంగారం కొనడం అనేది చాలా పెద్ద శుభకార్యంగా భావిస్తారు. ఇది మన కల్చర్ అండ్ కట్టుబాటులో భాగమే కాకుండా స్పిరిచువల్ ఇంపార్టెన్స్ కూడా మనకు చూపిస్తుంది. కాసేపు బంగారం అంటే దేవుడు, సాంప్రదాయం నుంచి పక్కన పెట్టేస్తే ప్రాక్టికల్గా ఆలోచిస్తే గోల్డ్ కొనడం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. ఒకప్పుడు మనకి స్టాక్ మార్కెట్, ట్రేడింగ్స్ లాంటివి తెలియదు కాబట్టి గోల్డ్ అండ్ ల్యాండ్ అనేది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. బయట దేశాల్లో బంగారం కన్నా విలువైన ప్లాటినం, డైమండ్స్ లాంటివి ఉన్నాయి కదా, అయినా వాటిని ఎందుకు ఇన్వెస్ట్మెంట్గా మనల్ని చూస్ చేసుకోలేదని చెప్పి మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇండియన్ డైనమిక్స్ని ఒకసారి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే చాలా మంది మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే ఉంటారు. ప్లాటినం లాంటి వస్తువుని వాళ్ళు కొనలేరు, కొన్నదానికి రీసేల్ వాల్యూ ఉండదు కాబట్టి. అలానే డైమండ్ కనుక చూసుకుంటే మీ దగ్గర జస్ట్ ఒక 5,000 ఉన్నాయనుకోండి, అయినా సరే మీరు డైమండ్ కొనలేరు. సో పేదవాడు కూడా దాచుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అప్పట్లో అండ్ ఇప్పట్లో కూడా పెద్దగా చదువుకునే వాడు కూడా గోల్డ్ అనే దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. పైగా మనందరికీ మిడిల్ క్లాస్ లైఫ్సే కదా. మనం ఇంట్లో ఏ చిన్న కష్టం వచ్చినా, లైక్ స్కూల్ ఫీజు కట్టాలన్నా, ఏదైనా బిజినెస్ చేయాలన్నా, హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, అలాగే పిల్లలకి పెళ్లి చేయాలన్నా చాలా తక్కువ వడ్డీ రేట్కే డబ్బులు మనకి గోల్డ్తోనే వస్తాయి. సో గోల్డ్ అనేది ఎప్పటికీ ఒక సెక్యూరిటీ లాగా ఉంటుందని చెప్పి గట్టిగా నమ్మేవాళ్ళు మన పెద్దోళ్ళు. ఈ రోజుకి 70% ఆఫ్ ద ఇండియన్స్ గోల్డ్ని ఒంటి మీద వేసుకోవడం కంటే కూడా బ్యాంక్లో పెట్టుకోవడానికి పనికొస్తాయని కొంటూ ఉంటారు. ముఖ్యంగా మన ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ ఇన్కమ్ని బంగారంలో పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అదొక లిక్విడ్ యాసెట్గా ఉంటుంది కాబట్టి, అవసరమైనప్పుడు మనం నష్టపోకుండా మనకు హెల్ప్ చేస్తుంది కాబట్టి. సింపుల్గా చెప్పాలి అంటే గోల్డ్ అనేది ఒక ఆర్థిక భద్రత. నెక్స్ట్ మన కల్చర్లో ఒక కోర్ పార్ట్ పెళ్లి. ఆ పెళ్లికి గోల్డ్ ప్రామినెన్స్ అనేది చాలా ఉంటుంది. ప్రతి పెళ్లిలో అబ్బాయి సైడ్ ఫ్యామిలీ కానీ అమ్మాయి సైడ్ ఫ్యామిలీ కానీ గోల్డ్ని వారి స్టేటస్కి సింబల్గా, లేదా వాళ్ళు ఫినాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పి తెలియడం కోసం వాడుతూ ఉంటారు. అలాగే పై జనరేషన్స్ నుండి కొత్తగా పెళ్ళయ్యి కొత్తగా కపుల్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళు ఒక ఫ్యామిలీలో తయారవుతారు. ఆ జనరేషన్స్ కూడా ఈ గోల్డ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. దానికి మనం కట్నం అని పేరు పెట్టుకున్నా, లేదంటే సెక్యూరిటీ అని పేరు పెట్టుకున్నా, ఉద్దేశం ఏదైనా సరే అవసరాలు ఉన్నప్పుడు ఆ గోల్డ్ వాళ్ళని ఆదుకుంటుందనే ఉద్దేశంతోనే మెయిన్ చేస్తూ ఉంటారు. మన భారతీయ సమాజంలో ఉన్న ఒక అబ్సెషన్ ఏంటంటే మనకి ఎంతుంది అంతుంది అని చెప్పేసి అందరికీ చూపించేసుకోవాలనుకుంటారు. ఇది మనలో చాలామందికి ఉంటుంది. ఒకవేళ కొంతమందికి లేకపోయినా వాళ్ళ లైఫ్లో ఎవరో ఒకరిని ఎలాంటి చూసే ఉంటారు. ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే ఆ కుటుంబం ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉందని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు. అందుకే పండగలు, పబ్బాలు, పెళ్లిళ్ళలో బంగారం వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ ప్రతిష్టను చాటుకుంటూ ఉంటారు. అలాగే వారి సైకాలజీ కూడా ఎలా మారిపోతుందంటే గోల్డ్ వేసుకుంటే ఏదో తెలియని యాక్టివ్ ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. పొరపాటున గోల్డ్ లేదు బ్యాంక్లో ఉందనుకోండి, ఆ ఫంక్షన్స్లో వాళ్ళు చాలా డల్గా ఏదో కోల్పోయిన వాళ్ళు కనిపిస్తుంటారు. ప్రజెంట్ జనరేషన్లో కూడా ఇన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వచ్చినా కూడా బంగారానికి ఉన్న ప్రతిష్టత ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలి అంటే సోవరెన్ గోల్డ్ బాండ్స్ అని చెప్పి కొత్తగా లాంచ్ కూడా చేశారు. ఈ రోజుల్లో గోల్డ్లో చాలా రకాల డిజైన్స్ వచ్చాయి. కొత్త జనరేషన్స్కి ఇవి చాలా పెద్ద అట్రాక్టివ్గా మారాయి. ఇప్పటి యూత్ కూడా గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్గా మాత్రమే కాకుండా ఫ్యాషన్ స్టేట్మెంట్గా కూడా చూస్తున్నారు. ప్లస్ మనం మెయిన్గా బంగారాన్ని ఇష్టపడడానికి కారణం ఏంటంటే ఇది మన గతాన్ని, అలాగే మన ప్రస్తుతాన్ని, అలాగే మన భవిష్యత్తుని కలిపే ఒక థ్రెడ్లా పనిచేస్తుంది. ఎందుకంటే 3-4 జనరేషన్స్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి. బంగారం విలువ అంతా కేవలం డబ్బు రూపంలోనే కాదు, మన హృదయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటుంది ఇలాంటి రిలేషన్స్ ద్వారా. ఈ ప్రపంచంలోనే మన దేశం గోల్డ్ రిజర్వ్స్లో 8th పొజిషన్లో ఉంది. అంటే ఈ ప్రపంచంలో 10% ఆఫ్ ద గోల్డ్ రిజర్వ్స్ అనేవి మన దేశంలోనే ఉన్నాయి. అంటే దాదాపుగా 840 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ ఉందన్నమాట. ఇది ఓన్లీ గవర్నమెంట్ క్రియేట్ చేసిన రిజర్వ్స్ మాత్రమే. అలా కాకుండా ఇదే ప్రపంచంలో ఒక దేశంలో ఎక్కువ మంది గోల్డ్ కొనేవాళ్ళు ఎవరున్నారు అంటే అది మన ఇండియానే.
మన ఇండియాలో కొన్నంత గోల్డ్ ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో కొనరు. లార్జెస్ట్ గోల్డ్ కన్జ్యూమర్స్ మన దేశంలోనే ఉన్నారు. సో గైస్, సింపుల్గా ఇదే ఈరోజు వీడియో. అసలు గోల్డ్ పైన మీ అభిప్రాయం ఏంటి? అలాగే నేను ఏమైనా మిస్ అయితే ఆ పాయింట్ని కూడా కింద మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో గోల్డ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.